హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గుత్తి వంకాయ మీకు చూపిస్తాను. మా కర్రీ చూడండి, ప్రాసెస్ చెప్తాను. గుత్తి వంకాయలండి, ప్రాసెస్ చెప్తాను. నువ్వుల పొడి, ఇందులో కారం 1 స్పూను, ఉప్పు 1 స్పూను, చిన్న స్పూనేనండి. మసాలా ఇది మంచిగా కలుపుకోవాలండి. చూడండి, పౌడరు మొత్తము కొంచెం వాటర్లో కొంచెం నీళ్ళ పదన వేసి వాటర్లో నువ్వుల పొడిని కొంచెము అందులో పౌడర్ కలిపితే బయటకు వచ్చేస్తుందండి. కొన్ని ఆ నువ్వుల పొడిలా మనం మసాలా అన్నీ కలుపుకున్నాం చూడు, కొన్ని వాటర్ పోసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ వంకాయలలో పెట్టుకున్నాయి చూడండి. గుత్తి వంకాయ కొంచెం పౌడర్ మిగిలితే ఇంట్లో వాటర్ పోసి కలిపి పెట్టిన. ఇది మనం తర్వాత చూద్దాం. స్టవ్ వెలిగిద్దామండి. చూస్తూనే ఉండండి నేను చేసే ప్రాసెస్. మళ్ళీ స్కిప్ చేస్తే మీకు మధ్యలో అర్థం కాదండి. ఇలా నేను చేసినట్టు చేసుకోండి. గుత్తి వంకాయ సూపర్. ఓకేనా? ఆయిల్ వద్దామా? పావుతోనే 1 స్పూన్నర అండి. నూనె పావుతోనే 1 స్పూన్నర పోసిన. నూనె వేడైందండి. ఆవాలు 1/2 స్పూను, 1/2 స్పూను జీలకర్ర, చూడండి చూస్తూనే ఉండండి. కరివేపాకు, ఉల్లిగడ్డ, పెద్దగా వేసుకోండి. ఆనియన్, ఉల్లిగడ్డ. ఇటు మా అన్నం అవుతుంది చూడండి. అన్నము గుత్తి వంకాయ రెడీ. కొంచెం వేగాలండి, కొంచెం మంచిగా నూనెలా కొంచెం వేగాలి. చూద్దాము. కొంచెం వచ్చిందండి, కొంచెం గోలినవి ఆనియన్. చూడండి, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేద్దాం మనం. 1 స్పూను అల్లం వెల్లిపాయ. ఇది కూడా నూనెలో గోలాలండి. కొంచెం పచ్చి వాసన వేగాక 1 నిమిషం అట్లా వేగనిద్దామండి. తర్వాత పసుపు 1/2 స్పూను. వంకాయ పౌడర్లా కొంచెం వేసినానండి ఉప్పు. మళ్ళీ ఇందులో కొంచెం వేస్తున్నాను సాల్ట్. చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది. ఉల్లిగడ్డ మంచిగా వేగిందండి. ఇది చూడు. వంకాయలు వేసుకుందాం ఇక. గుత్తి వంకాయ గుమ్మగుమ్మలాడుతుంది. కొంచెం కొత్తిమీర ఆకేసుకుందాము. మళ్ళీ తర్వాత కొంచెం వేసుకుందాం. మూత పెట్టుకుందామండి. సిమ్లో పెట్టి మూత పెట్టుకుందాం. వంకాయలు కొంచెం మెత్తబడాలి. తర్వాత ప్రాసెస్ చూపెడతాను. చూస్తూనే ఉండండి, స్కిప్ చేయకండి. ఓకేనా? టేస్టీ వంకాయ రెడీ అవుతుంది. చూడండి, మగ్గిందండి. చూడండి, ఇందులో మనము
కొంచెము పౌడర్ ఉండే నువ్వుల పొడి, ఇక అది కొన్ని వాటర్ పోసిన ఇవి పోసుకుందామండి. కొత్తిమీరాకు కొంచెం వేసేసుకుందాం. ఇంకా కొన్ని వాటర్ పోద్దాము, బాగా వద్దండి. చూడండి, వంకాయలు మునిగేటట్టు వాటర్ పోసుకున్నాం. ఓకే, మూత పెట్టేసుకుందాం. ఇది సిమ్లో ఉంచుదామండి, పెద్దగా చేసుడొద్దు. ఒక 5 minutes తర్వాత చూద్దాము. వంకాయ రెడీ అవుతుంది మనకు. ఓకే, వంకాయ ఎంతవరకు వచ్చింది చూడండి. మీదికి ఆయిల్ తేలిందండి, ఇట్లా ఆయిల్ తేలితే కర్రీ అయిపోయినట్టే. సూపర్ అండి, చూడండి ఎంత మగ్గిందో వంకాయ. చూడండి, మగ్గిందండి వంకాయ రెడీ. స్టవ్ బంద్ చేసుకుందామండి. సూపర్ వంకాయ చేసుకోండి, నేను ఎట్లా చేసిందో ఆ విధంగా చేసుకోండి. స్టవ్ బంద్ చేద్దాం ఇక. సూపర్ అండి, వంకాయ గుత్తి వంకాయ చేసుకోండి, తినండి. కామెంట్ బాక్స్లో చెప్పండి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఓకేనా, బాయ్.